ప్రేమ నగల విషయం ఎక్కడ బయటపడిపోతుందోనని శ్రీవల్లి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. దాంతో ప్రేమ పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్లుగా నా నగల్ని కొట్టేసిన వాళ్ళు ఎలా బయటికి వస్తారో కాసేపట్లో నువ్వే చూస్తావు కదా అంటూ శ్రీవల్లికి చెమటలు పట్టిస్తుంది ప్రేమ. దొంగ దొరుకుతాడు అనగానే వల్లి అక్క సంబరపడిపోతుంది కదా అని అంటూ ఉంటుంది నర్మదా వెటకారంగా. ఇంతలో నాచారం పోచారం గండి అన్నారం అంటూ నర్మదా ప్రేమాలు తీసుకొచ్చిన దొంగ స్వామీజీ ముగ్గులు వేస్తూ ఉంటాడు. వాణ్ణి చూసిన శ్రీవల్లి, చచ్చన్రా దేవుడా, నేను పెరట్లో దాచిపెట్టిన నగల్ని కనిపెట్టేస్తాడేమో, నా బతుకు బస్టాండే, ఈ రోజుతో ఈ ఇంటి కోడలుగా నా పోస్ట్ చిరిగిపోయింది అని కంగారు పడిపోతూ ఉంటుంది. వీడేంటే నగల్ని పట్టుకుంటాడంటే ముగ్గులు వేస్తున్నాడు, ఉడతల పట్టేవాళ్ళగా ఉన్నాడు అని వేదవతి అంటూ ఉంటే, ఇది మామూలు ముగ్గు కాదు, నగల బంధన రేఖ, ఎవరు ఎక్కడ నగలు దాచిపెట్టారో వాటిని బంధించి వేస్తున్నాను అని అంటూ ఉంటాడు దొంగ స్వామీజీ. నగల్ని బంధించడం ఏంటో అని వేదవతి అంటే, ఆ నగలు దాచిపెట్టిన వాళ్ళకి కూడా కనిపించకుండా పోతాయి అని అంటూ ఉంటాడు దొంగ స్వామీజీ. దాచిపెట్టిన వాళ్ళకి కూడా కనిపించకుండా ఉండడం ఏంటి స్వామి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. చెప్పడం కాదు, చూపిస్తా, మీ అందరి దగ్గరున్న బంగారం తెచ్చి ఇక్కడ పెట్టండి, ఒక చిన్న వస్తువు కూడా మిస్ కాకూడదు, మొత్తం తీసుకుని రండి, ఈ ముగ్గులో పెట్టండి అంటూ ఉంటాడు స్వామీజీ. సరేనని వెళ్ళి నర్మదా, ప్రేమ, వేదవతి, వల్లి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని వచ్చి ఆ ముగ్గులో పెడతారు. అన్నీ తెచ్చారు కదా, ఏమీ మర్చిపోలేదు కదా, మర్చిపోతే మీకే నష్టం, బాగా గుర్తు తెచ్చుకోండి అని అంటూ ఉంటాడు స్వామీజీ. దాంతో శ్రీవల్లి నీళ్లు నములుతూ, ప్రమాదం నష్టం అంటున్నారు ఏంటి స్వామి అని అడుగుతుంది శ్రీవల్లి. ఆ ట్విస్ట్ని లాస్ట్లో చెప్తాను అని అంటూ ఉంటాడు. ఏంటి స్వామీజీ, నగల్ని కొట్టేసింది ఇంతకీ ఎవరు అని అడుగుతుంది వేదవతి. ఆ దొంగ మీలోనే ఉన్నారు, ఆ నగలు కూడా ఇక్కడే ఉన్నాయి, కాసేపట్లో వాళ్ళంతట వాళ్లే బయటపడతారు, కొట్టేసిన నగల్ని వాళ్ళంతట వాళ్లే బయటకు తెస్తారు అని అంటూ ఉంటాడు స్వామీజీ. ఒకవేళ బయటకు పెట్టకపోతే ఏమవుతుంది స్వామి అని అంటుంది ప్రేమ. ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే, ఎందుకంటే ఇంకో గంటలో వాళ్ళు దాచిపెట్టిన నగలు ఆకులుగా మారబోతున్నాయి, ఇక్కడున్న బంగారం తప్ప మీరింకెక్కడ బంగారం దాచినా కూడా ఆకులా అయిపోయే నగల బంధనం చేశాను, ఇంకో గంటలో ఆ నగల దొంగ నగల్ని తెచ్చి ఇవ్వకపోతే ఆ మూట మొత్తం ఆకులుగా మారిపోతుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు స్వామీజీ. ఇక నగల భాగోతం ఎక్కడ బయటపడిపోతుందోనని శ్రీవల్లి తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.